రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారన్నమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం దానికి నచ్చక రిపోర్ట్ ఇవ్వడం. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారు 20,000 ఇవ్వండి అంటున్నాడు. ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది. సార్ ఎంత తీసుకున్నారు సార్ అమౌంట్? 25,000 20,000 ఎస్ఐ గారు కానీ 5,000 రైటర్ గారు కానీ. అంటే మా కేసు వరకు ఇద్దరేనండి, ఎస్ఐ గారు రైటర్. ఈరోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు. ఇంకెవరు థర్డ్ పర్సన్ డ్రైవర్, వెహికల్ డ్రైవర్ ప్రసాద్ అండి. ఎస్ఐ గారు డ్రైవర్ ప్రసాద్. కేసు అయితే 3 మీద ఉంటుందండి. మనకి అవన్నీ తెలియదండి. ఈ కేసు వరకు మనం ఎంక్వైరీ సాగర్ అండి ఆయన పేరు. అవన్నీ మరి మీరే యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి, చాలా ఏజెన్సీలు ఉంటాయి. ఎస్పీ గారు ఉంటారు, ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. మీరంతా పౌరులంతా బాధ్యతగా ఉంటే అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే పట్టుకుంటాయి. అన్ని ఏసీబీ పరిధిలో రావు.